హాయ్ హలో అందరికీ. మీకు ఈరోజు చిన్ని చిన్ని కోడి పిల్లల్ని చూపిద్దాం అనుకుంటున్నాను. మా పెట్ట పిల్లల్ని పెట్టింది. ఇది చూడండి, నేను ఫస్ట్ టైం ఇలా చూస్తున్నాను. దీనికి ఈకలే లేవు, ఇలా ఉండింది. పట్టుకోవడానికి కూడా భయంగా ఉంది, మెత్త మెత్తగా తగులుతుంది. దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటే మీకు తెలిస్తే చెప్పండి. మేము 13 ఎగ్స్ వేసాము, 10 పిల్లల్ని చేసింది. 3 ఎగ్స్ పిల్లలు అవ్వలేదు. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. మీకు పిల్లలన్నిటినీ చూపిస్తాను ఉండండి. అది కోడిని పట్టుకోవాలంటే నాకైతే చాలా భయం, ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు పొడుస్తుంది కదా, అందుకని. చూడండి ఎంత ముద్దు ముద్దుగా క్యూట్గా ఉన్నాయో. వీటిని అన్నిటిని ఇప్పుడు సెపరేట్ చేసేసి లోపల పెడదాం. ముందైతే దాని తల్లిని తీసుకెళ్దాం. ఇది ఎంత గొడవ చేస్తుందో, పిల్లల దగ్గర నుంచి తీసుకొస్తుంటే చాలా గోల చేస్తుంది. అది చూడండి, ఆ పిల్లల కోసం ఎలా పైకి ఎగురుతుందో. ఇప్పుడు ఇది ఇంకా పెద్ద టాస్క్, పిల్లల్ని తీసుకురావడం. ఈ పిల్లల్ని తీయడం మామూలు విషయం కాదండి. ఒకటి తీస్తుంటే ఇంకొకటి జారిపోతున్నాయి. అసలు పట్టుకోవడానికి అవ్వడం లేదు. అయినా కానీ ఎలాగోలా తల్లి దగ్గరికి చేర్చాలి కదా. ఇది ఒక పిల్ల మాత్రం ఏంటో అసలు కదలడం లేదు. చూడండి పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నాయి కదా. వీటిని ముందు అర్జెంటుగా వెళ్ళి వాటి తల్లి దగ్గర పెట్టేద్దాం. నాకు వీడియో తీయడానికి అయితే అవ్వడం లేదు, నేను ఒక్కదాన్నే తీస్తున్నాను. ఇవి వాటర్, పసుపు, బెల్లం కలిపి పెట్టి పిల్లలు దిగ్గానే పెడితే వాటికి ఇమ్యూనిటీ ఉంటుందంట, ఎవరో చెప్పారు, అందుకని పెట్టాను. చూడండి, ఇక్కడ ఒక చిన్న కోడి మాత్రం పడిపోయింది కదా, అసలు అది కదలడం లేదు. మిగతా పిల్లలన్నీ హెల్దీగానే ఉన్నాయి కానీ అది అసలు తిరగడం లేదు, అలా పడిపోయింది. నేను ఫస్ట్ అయితే చచ్చిపోయిందేమో అనుకున్నాను, లేదు అది కదులుతుంది. దీన్ని అసలు ఏం చేయాలో నాకైతే అర్థం కాలేదు. చూడండి, చూడటానికి బాగానే ఉంది కదా. చూడాలి దీనికి ఏమన్నా ట్రీట్మెంట్ చేయాలో, లేకపోతే ఇది ఉంటుందో చచ్చిపోతుందో అసలు తెలియట్లేదు. మిగతా పిల్లలన్నీ హెల్దీగానే ఉన్నాయి. వీటికి ఏమైనా ట్రీట్మెంట్ ఉంటే చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్